అందరికీ నమస్కారం and I welcome to the Thursday's class. Today it is Thursday. We are going to have the 8th video on phrasal verbs. In this video we are going to learn 12 phrasal verbs, and later in our next video, that is the 9th one, we are going to learn the remaining phrasal verbs, after which the topic phrasal verbs comes to an end. Before I begin today's class with pull through, let me give you some more information about one phrasal verb in our 7th video. You may remember knows about, knows around. knows about అన్న knows around అన్న ఒకటే అని ఆ రోజు చెప్పాను. దానికి అప్పుడు అర్థము టైప్ అయ్యిండలేదు, అయినా నోటితో చెప్పాను మీకు. మీరు బోర్డు మీద చూడలేదు కాబట్టి దాన్ని ఒకసారి బోర్డు మీద రాస్తున్నాను. ఇప్పుడు మీరు బుక్లో రాసుకోవడానికి వీలుగా ఉంటుందని మళ్ళీ దాని గురించి ఇప్పుడు ఒక మినిట్ చెప్తున్నాను. అప్పుడు ఏం చెప్పాను అంటే, ఒకరి గురించి ఆరా తీసినట్టు, ఒకరు ఏం చేస్తున్నారో గమనించినట్టు, ఏదో గూఢచారిలాగా వాళ్ళ సమాచారం రాబట్టడము అనేవి చేయడాన్ని, లేక వాళ్ళ గురించి ఏమిటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ఏమిటి, వాళ్ళ ఇదంతా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆరా తీయడాన్ని, అనవసరంగా వాళ్ళ గురించి తెలుసుకోవడాన్ని మనము నోస్ అబౌట్, నోస్ అరౌండ్ అని అంటామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అదే అప్పుడు బోర్డు మీద టైప్ అయ్యింది లేదా ఆ మీనింగ్, అందుకే ఇప్పుడు రాస్తున్నాను. టు సీక్ ఇన్ఫర్మేషన్, టు సీక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పీపుల్ దో దెర్ ఈజ్ నో నెసెసిటీ. కొందరికి ఇదే వ్యాపకంగా ఉంటుంది, ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఇట్లా వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. అంటే వాట్సాప్లో ఆర్ ఫేస్బుక్లో, ఇంకొక చోట ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్ లాంటి చోట, లేక టెలిగ్రామ్ అలాంటి చోట మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఏమి స్టేటస్ పెడుతున్నారు, ఎవరితో, ఎంత కూడా వాళ్ళు ఆరా తీస్తుంటారు. దాంతో వాళ్ళకు వచ్చేది ఏముండదు, ఒక రకమైన సాడిస్టిక్ ప్లెజర్గా ఉంటుంది వాళ్ళకి. సరే, అలా చేయడాన్ని స్పైయింగ్ అంటారు. కొంచెం తక్కువ స్థాయిలో అయితే నోస్ అబౌట్, నోస్ అరౌండ్ అని అంటారు. అప్పుడు ఏమి ఇచ్చారు సెంటెన్స్, హీ డజంట్ లైక్ పీపుల్ నోజింగ్ అరౌండ్, నోజింగ్ అబౌట్ హిమ్ బై వాకింగ్ హియర్ అండ్ దేర్ నియర్ హిజ్ రూమ్. అతని గది దగ్గర కొందరు అటు ఇటు కదులుతూ తిరుగుతూ అతని గురించి, అతను ఏం చేస్తున్నాడో ఆరా తీయడానికి ప్రయత్నిస్తే అది అతనికి నచ్చదు. హీ డిస్లైక్స్ ఆర్ షీ డిస్లైక్స్ ఇఫ్ ఎనీబడి నోజెస్ అరౌండ్, నోజెస్ అబౌట్ హిమ్ లేదా హర్. ఓకే, అది నోజ్ అరౌండ్, నోజ్ అబౌట్. ఇప్పుడు ఈరోజు వీడియోలో మొట్టమొదటి ఫ్రేజల్ వర్బ్ వచ్చి పుల్ త్రూ. పుల్ త్రూ అంటే పుల్ లాగడం కదా, త్రూ అంటే గుండా, ద్వారా అని అర్థం వస్తుంది. ఫ్రేజల్ వర్బ్కి వచ్చేటప్పుడు కొంచెం మీనింగ్ మారుతుందని మీకు తెలుసు. ఏమర్థము? రెండు ఉన్నాయి. ఒకటి టు ఓవర్కమ్ డిఫికల్టీస్ ఆర్ ఇల్నెస్. ఏదైనా కొంచెం కష్టాన్ని లేక అనారోగ్యాన్ని మనము అధిగమించగలిగితే, మనం వాటిని అవాయిడ్ చేయలేదు, వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫేస్ చేసి దాని నుంచి బయటపడ్డాము అనుకోండి, అది పుల్ త్రూ. ఇంకోటి ఏం రాశాను, టు బేర్లీ సర్వైవ్. సెకండ్ది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రెండు ఇంపార్టెంటే. సెకండ్ది కొంచెం తక్కువ మంది గుర్తించగలుగుతారు. టు బేర్లీ సర్వైవ్ అంటే చాలా కష్టపడి బతుకుతూ ఉండడం. అంటే ప్రత్యేకించి ఇది ఎట్లా అంటే, బతకడం నిజంగానే బతకడము అని కాకుండా, ఒక గేమ్ ఆడుతున్నారు, దాంట్లో ఓడిపోయే పరిస్థితి వచ్చింది, అయినా ఎలాగో కింద మీద పడి ఓడిపోకుండా చూసుకున్నారనుకోండి, యూ హ్యావ్ పుల్డ్ త్రూ. అంటే ఏమి చాలా పెద్ద మార్జిన్తో గెలవలే గేమ్ని, జస్ట్ 1 or 2 రన్స్తో గెలిచారంతే. ఆ 1 or 2 రన్స్ లేకుండా పోయింటే మ్యాచ్ వాళ్ళదే. అలాగా ఎవరైనా చాలా నేరో విక్టరీ, లేక చివరి దాకా ఆల్మోస్ట్ పోయింది అనిపించే దాకా వచ్చి అక్కడ గెలిస్తే
దట్ ఈస్ పుల్ త్రూ. అందుకే ఎప్పుడైనా ఒక టీం క్రికెట్లో చాలా తక్కువ, ఇందాక చెప్పాను, తక్కువ మార్జిన్ 1-2 రన్స్తో గెలిస్తే పేపర్స్ మరుసటి రోజు ఏం రాస్తాయంటే ఇండియా పుల్స్ త్రూ ఏ క్లిఫ్ హ్యాంగర్ అని రాస్తాయి. గుర్తుపెట్టుకోండి, క్లిఫ్ హ్యాంగర్ ఒక కొత్త పదం మీకు. క్లిఫ్ హ్యాంగర్ అంటే ఒక పెద్ద కొండ లేక పర్వతం పైన ఒక చిన్న మట్టి గడ్డ లాంటిది ఉంటుంది. దానికి అది కొంచెం షేకీగా ఉంటుంది, అదేం భద్రంగా ఉండదు. ఎవరైనా పైన ఉన్న వాళ్ళు కాలు జారి కింద పడుతుంటే దొర్లుకుంటూ వచ్చేవాళ్ళు కాస్త వచ్చేటప్పుడు అట్లాంటి మట్టి గడ్డని పట్టుకున్నారు అనుకోండి, పట్టుకొని వేలాడుతున్నారు. అది గ్యారంటీ లేదు, అట్లే ఉంటుంది, ఈయన బతుకుతాడని చెప్పేసాను. క్లిఫ్ అంటే ఆల్మోస్ట్ ఎడ్జ్ అనమాట, హ్యాంగర్ దానికి వేలాడుతున్నట్టుంది. క్లిఫ్ హ్యాంగర్ అంటే ఈ మ్యాచ్ వాళ్ళదా వీళ్ళదా అని చాలా దగ్గరికి వచ్చేసింది. నెయిల్ బైటింగ్ ఫినిష్, వెరీ క్లోజ్ కాంటెస్ట్, వెరీ క్లోజ్ ఎన్కౌంటర్. చాలా నింపాదిగా, నిదానంగా, కూల్గా సాధించిన విక్టరీ కాదది. ఇప్పుడు క్లిఫ్కి వేలాడుతుండే వ్యక్తి చాలా కూల్గా ఉంటాడా అండి ఎక్కడైనా? ఎందుకంటే చేతులు గ్రిప్ జారినా, ఆ గడ్డ ఊడిపడ్డా కూడా మనవాడు అసలు గుర్తు కూడా పట్టలేము అతన్ని. మళ్ళీ అంత కిందకుండే లోయలోకి పడిపోతాడు, ఇంక బతకడు. కింద సముద్రం ఏమైనా ఉంటే కనుక ఇంకా వదిలేయచ్చు ఆశలు అనమాట. అట్లాంటి అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచెస్ని క్లిఫ్ హ్యాంగర్స్ అంటారు. వెరీ వెరీ ఎగ్జైటింగ్, కాజింగ్ లాట్ ఆఫ్ నర్వస్నెస్. అలాగా ఏమవుతుంది, గెలుస్తామో లేదో అనిపించేంత దగ్గరికి వచ్చి ఆశలు కూడా పోగొట్టుకొని నాకు గెలిస్తే దాన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటారు. సరే, ఇండియా పుల్డ్ త్రూ ఏ క్లిఫ్ హ్యాంగర్ అంటే అటువంటి మ్యాచ్ ఒకటి గెలిచింది. దాదాపుగా ఓడిపోయినాం అనుకున్నాము కానీ గెలిచాము, అది కూడా ఒక అర్థం. టు బేర్లీ సర్వైవ్. ఇంకోటి, ఒక అనారోగ్యం నుంచి, కష్టం నుంచి బయటపడ్డం, ఫేస్ చేసి బయటపడ్డం. సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ వాజ్ ఎ టఫ్ కాంటెస్ట్. ఆ పోటీ చాలా కష్టమైంది. బట్ అవర్ టీమ్ పుల్డ్ త్రూ ఇన్ ది ఎండ్. ఇందాక చెప్పాను క్లిఫ్ హ్యాంగర్ అని. మన టీము ఆ కష్టమైన పోటీలో చివరి బంతికి గెలిచింది. ఎవరికి నమ్మకం కలగల గెలుస్తామని, చివరి బంతికి గెలిచిన విక్టరీ అనమాట అది. కాబట్టి ఇట్ వాజ్ ఎ టఫ్ కాంటెస్ట్, అవర్ టీమ్ సమ్హౌ పుల్డ్ త్రూ ఇన్ ద ఎండ్. అంటే ఆమె ఎలాగో అలా గెలిచామని. ఇంకా బాగా అర్థం కావాలంటే చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితుల్లో గెలిచడం అట్లా. కాబట్టి పుల్డ్ త్రూ. ఇంకోటి చూడండి, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు పుల్ త్రూ యాజ్ COVID-19. ఇంకా అక్కడ సెంటెన్స్ పడలేదండి. యాజ్ COVID-19 హ్యాజ్ హిట్ అవర్ ఇకానమీ అని టైప్ అవి ఉండాలా, పడలేదు అది. ఏమన్నాను? మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు పుల్ త్రూ యాజ్ COVID-19 హ్యాజ్ హిట్ అవర్ ఇకానమీ. ఈ COVID-19 వైరస్ మన ఎకానమీని దారుణంగా దెబ్బతీసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనమంతా కూడా అరాకొరా జీతాలతో, ఎందుకంటే ఆదాయం పూర్తిగా పడిపోయింది అందరికీ, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తప్ప మిగతా మనందరికీ కూడా అన్నమాట. ఆదాయాలు వ్యాపారస్తులకి, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి, వ్యవసాయదారులకి, మిగతా వాళ్ళకి, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయాలు దారుణంగా దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో మనం ఎలాగో అలా బతికేస్తున్నాము. ఈ పూట బతికితే చాలురా భగవంతుడా అనుకునేట్టుగా ఉంటున్నాము మనలో చాలామంది అని అర్థం. వీఆర్ బేర్లీ సర్వైవింగ్ అప్పుడు. సో సమ్హౌ వీఆర్ పుల్లింగ్ త్రూ. వీఆర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వీఆర్ ఏబుల్ టు పుల్ త్రూ. ఈరోజు గడిస్తే గండం గడిచింది ఈ పూటకే అనుకునే పరిస్థితి ఉంది. అలాగా పుల్ త్రూ 2 రకాలు రాయొచ్చండి. ఒకటి, కష్టాలు అధిగమించడం, అనారోగ్యాలు అధిగమించడం. ఉదాహరణకి ఒక COVID-19 పాజిటివ్ అని వచ్చింది, హాస్పిటల్లో చేరారు, కోర్స్ కోలుకున్నారు. కాబట్టి ఏం చెప్పొచ్చు? ద ఫ్యామిలీ పుల్డ్ త్రూ ది COVID-19 వైరస్. అంటే తట్టుకున్నారు, సర్వైవ్ అయ్యారు అని, బయటపడ్డారు అని. సెకండ్ 96 అండి. పుటప్ విత్ అంటే భరించుట, టు టాలరేట్, టు ఎండ్యూర్, టు బేర్, BARE. 3 ఒకటే. టాలరేట్ అన్నా, ఎండ్యూర్ అన్నా, బేర్, BARE అన్నా ఒకటే. టు బేర్ విత్ అంటే గనక ఇక్కడ చూడండి, BARE, BEAR రెండూ ఉన్నాయి. మీరు ఏది తీసుకుంటారు? BAREనా, BEARా?
ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్లో మీరు గమనించి ఉంటే యూ మైట్ హ్యావ్ కాట్ వన్ ఎర్రర్. మీరు గుర్తుపడతారని అనుకుంటున్నా ఇప్పటికి కూడా నేను. క్లాసులో ఉంటే అడిగిండేవాడిని, లేరు కాబట్టి ఇప్పుడు నేను నాతోనే మాట్లాడుకోవాలి ఇప్పుడు. సరే, BARE అంటే గనక బేర్, దానికి భరించుట అనే మీనింగ్ రాదు. రెండు అర్థాలు వేరే ఉన్నాయి. ఒకటి ఎలుగుబంటి, ఇంకొకటి వచ్చి ఏమీ లేకుండా. అంటే ఇప్పుడు చేతిలో ఏమీ లేదనుకోండి, బేర్ హ్యాండ్స్, ఉంగరాలు లేవు, పెన్ను లేదు, రిస్ట్ వాచ్ లాంటిది ఏమీ లేదు, సో బేర్ హ్యాండ్స్. కాళ్ళకు చెప్పులు కూడా లేవు, బేర్ ఫుటెడ్ కదా. అట్లా ఏం వితౌట్ అని అర్థం బేర్, BARE. కానీ ఇప్పుడు చెప్తున్నది టాలరేట్కి సరిపోయేది BARE కాదు, BEAR. బేర్ అంటే కనుక అర్థం వచ్చి అర్థం నేను చెప్తున్న దాంట్లో మీకు నేను కొంచెం మీకే వదిలేస్తున్నాను. యామ్ ఐ టెల్లింగ్ యూ కరెక్ట్లీ ఆర్ నాట్, మీరే చెక్ చేసుకోవాలి అని. ఎక్కువ మందికి నేను ఏదైనా పదం చెప్పి ఇట్లా పదం ఇంకొకటి ఉంది సెర్చ్ చేయండి డిక్షనరీలో అంటే చెయ్యరు చాలామంది. చేస్తారని ఇప్పటికి కూడా ఒకటి చిన్న తప్పు చేశాను కావాలని. మీరు గుర్తిస్తారేమో, నెక్స్ట్ వీడియోలో అడుగుతాను మిమ్మల్ని. ఐ విల్ ఆస్క్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ద ఎర్రర్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్ ఇన్ దిస్. చూద్దాం ఎంతమంది రిపీట్ చేయను ఇంకా దాన్ని, ఎంతమంది శ్రద్ధగా వినింటారో నేను గమనించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ప్రశ్నిస్తాను. సరే, కాబట్టి తట్టుకోవడాన్ని బేర్ అని అంటారు. దానికి ఇంకొక మాట టాలరేట్, ఇంకొక మాట ఎండ్యూర్. ఈ మూడు చెప్పొచ్చు. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. టాలరేట్ TOLA ఇస్తాడు, కాదు TOLERATE, టాలరేట్ భరించుట, తట్టుకొనుట. ఐ కాంట్ పుటప్ విత్ దిస్ టైప్ ఆఫ్ నాయిస్. ఐ కాంట్ పుటప్ విత్ దిస్ టైప్ ఆఫ్ నాయిస్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ డిలే. ఇంత డిలే కావడాన్ని నేను భరించను, నాకు కోపం వస్తుంది అన్నట్టుగా ఉంది. ఏదో 5 నిమిషాలు అనుకుంటే పర్వాలేదు, కానీ అరగంట 40 నిమిషాలు డిలే అంటే ఐ కాంట్ పుటప్ విత్ ఇట్. అల్లరి చేస్తున్నా కూడా ఐ కాంట్ పుటప్ విత్ యువర్ నాయిస్, షట్ యువర్ మౌత్, అట్లా భరించుట. కానీ దయచేసి భరించండి అని కూడా చెప్పొచ్చు. కైండ్లీ పుటప్ విత్ అవర్ కిడ్స్. ఈ పిల్లలు చాలా అల్లరి చేస్తుంటారని కొంచెం భరించండి, మీరు ఏమనుకోవద్దండి ప్లీజ్, కైండ్లీ బేర్ విత్ దెమ్ అన్నట్టు. పుటప్ విత్. ఇంకో పుటప్ విత్ ఉందండి, అందుకోసం ఇది కూడా రాసినట్టు నేను చెప్తున్నాను. పుటప్ విత్ ఇంకొక అర్థం ఏమిటంటే, మామూలుగా ఫ్రేజల్ వర్బ్ కాదు, ఇది ఫ్రేజల్ వర్బ్. మామూలు మీనింగ్ ఏమిటంటే ఎవరితోనైనా కలిసి ఉండేది. తాత్కాలికంగా మీరు ఇంటర్వ్యూకి వెళతారు, అక్కడ మీ 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 ప్యానెల్లో ఉండే సభ్యులు అంటారనమాట, మీది ఏ ఊరు అంటే చెప్తే అనంతపురం అంటారు, ఇది బెంగళూరు, ఓకే. వేర్ ఆర్ యూ పుట్టింగ్ అప్ అంటారు. వేర్ ఆర్ యూ పుట్టింగ్ అప్ అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఎలా భరిస్తున్నావని కాదు అర్థం, ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు అని. అంటే సిటీలో ఎక్కడ ఉంటున్నావు. అప్పుడు మీరేం చెప్పాలా? సార్ నేను మా అంకుల్తో ఉన్నాను, ఆంట్తో ఉన్నాను, మా బంధువులతో ఉన్నాను, మా ఫ్రెండ్స్తో ఉన్నాను చెప్పాలనుకుంటే ఐ ఆమ్ పుట్టింగ్ అప్ విత్ మై కజిన్, మై ఆంట్, అంకుల్, ఫ్రెండ్స్, ఇట్లా. పుటప్ విత్ ఆ అర్థం కూడా ఉంది. అంటే ఏమి? టు స్టే టుగెదర్ ఫర్ ఎ షార్ట్ టైం. ఐఎమ్ పుట్టింగ్ అప్ విత్ మై ఫ్రెండ్, ఐఎమ్ పుట్టింగ్ అప్ విత్ మై అంకుల్, ఆంట్ అంటే వాళ్ళతో తాత్కాలికంగా ఈ 1-2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను కాబట్టి, ఎగ్జామ్ కోసం వచ్చాను కాబట్టి వాళ్ళ ఇంట్లో దిగాను, 1 or 2 days మళ్ళీ వెళ్ళిపోతాను అట్లా. కాబట్టి టు టాలరేట్కి ఇది ఫ్రేజల్ వర్బ్గా. మామూలు అర్థం ఏంటంటే కనుక టు స్టే టుగెదర్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. 97 అండి. రన్ ఎగనెస్ట్, ఆరుకు వచ్చేసాము. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్. చూడండి, దీనికి 3 మీనింగ్స్ ఉన్నాయి. అంతేకాదు 3 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటారు మీరు ఇప్పుడు, ఒకదాంతో 3. రన్ అగెనెస్ట్ అన్నా ఒకటే, రన్ అప్ అగెనెస్ట్ అన్నా ఒకటే, రన్ ఇంటూ అన్నా కూడా ఒకటే. ఏమిటది? 3 మీనింగ్స్. ఒకటి, టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్, కొన్ని కష్టాలని ఫేస్ చేసేది. 2, టు కాంపీట్ ఇన్ ఎన్ ఎలక్షన్, ఒక ఎన్నికలో ఒకరితో పోటీ పడటం. 3, టు మీట్ సమ్వన్ మోస్ట్లీ బై ఛాన్స్, అంటే అనుకొని కలవడం కాకుండా అనుకోకుండా కలిస్తే కమక్రాస్ అంటామే, అట్లాగా మీట్ బై ఛాన్స్, అట్లా మీట్ సమ్వన్ బై ఛాన్స్ ఆర్ బై యాక్సిడెంట్. ముందుగా ఇది చూడండి, టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్. ఏం రాశాను దీనికి? పబ్లిక్ సెంటిమెంట్
ర్యాన్ ఎగెనెస్ట్ హిమ్ ఒకటి, హీ ఈజ్ రన్నింగ్ ఎగెనెస్ట్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇన్ ద పోల్స్, ఐ ర్యాన్ ఇన్ టు మై క్లాస్మేట్ అట్ ద బ్యాంక్ ఎస్టర్డే. 3 రాశాను కదా. ఇప్పుడు చూడండి, టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? పబ్లిక్ సెంటిమెంటు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వానికి కొంచెం కష్టాలు ఎదురవుతాయి. టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ టు ఫేస్ సమ్ డిఫికల్టీస్. పబ్లిక్ సెంటిమెంటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉండదు, మళ్ళీ కూడా వాళ్ళే గెలవచ్చు. కానీ ప్రజల సెంటిమెంటు, పబ్లిక్ సెంటిమెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వానికి త్వరలోనే పెద్ద ప్రమాదం రాబోతుంది, కనీసం వచ్చే ఎలక్షన్స్కైనా ప్రమాదం ఉంది అని ముందే అనుకోవచ్చు. అట్లా. సో వెన్ సంథింగ్ ఈజ్ అగెనెస్ట్ సంథింగ్ ఆర్ సంబడి, ఇట్ ఈస్ దట్ దే ఆర్ రన్నింగ్ అగెనెస్ట్ ద కరెంట్. కరెంట్ అంటే ప్రవాహము లేక ప్రజాభిప్రాయము అనుకోవచ్చు. సో పబ్లిక్ సెంటిమెంట్ రన్స్ అగెనెస్ట్ ద హిమ్ ఆర్ ర్యాన్ అగెనెస్ట్ హిమ్. రిజల్ట్ వాజ్ హీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ది ఎలక్షన్స్. సరే, ఇంకోటి చూడండి, ఓడిపోయినట్టు కాదు ఇది. సెకండ్ ఎగ్జాంపుల్, మనం ఎవరితోనైనా పోటీ పడుతుంటే వాళ్ళు చాలా బలమైన అభ్యర్థి అనుకోండి, ఎన్నికల్లోనైనా ఈవెన్ ఒక బాక్సింగ్, రెజ్లింగ్ లాంటి ఒక ఈవెంట్, ఒక ఆటలోనైనా మన ప్రత్యర్థి చాలా బలమైన వాడైతే కూడా చెప్పొచ్చు హీ ఈజ్ రన్నింగ్ ఎస్పెషల్లీ దీన్ని పోల్స్కి అంటే ఎలక్షన్స్కి వాడుతుంటారు. ఎలక్షన్స్ అంటే ప్రభుత్వం కోసమే కాదు, ఈవెన్ కాలేజ్, యూనివర్సిటీ, యూనియన్ ఎలక్షన్స్ వాటికి కూడా చెప్పొచ్చు దీన్ని. ఏమని? హీ ఈజ్ రన్నింగ్ ఎగెనెస్ట్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇన్ ద పోల్స్. అతను ఒక బలమైన ప్రత్యర్థితో తలపడుతున్నాడు. తలపడుతున్నాడు అంటే ఫైట్ చేస్తున్నాడు. హీ ఈజ్ రన్నింగ్ ఎగెనెస్ట్ ఎ వెరీ స్ట్రాంగ్, ఎ వెరీ ఫార్మిడబుల్ క్యాండిడేట్. సినానిమ్ ఆఫ్ స్ట్రాంగ్ ఈజ్ ఫార్మిడబుల్. ఫార్మిడబుల్ సినానిమ్ ఈజ్ స్ట్రాంగ్. బలమైన అభ్యర్థి. అభ్యర్థి బలహీనమైన వాడు అనుకోండి, తేలిక గెలిచేస్తాడు. బట్ ఇఫ్ ద అపోనెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వన్, హీ హ్యాస్ టు స్వెట్ ఇట్ అవుట్, కష్టపడాలి. ఓకే, హీ ఈజ్ రన్నింగ్ అగెనెస్ట్ ఎ వెరీ ఫార్మిడబుల్ ఆర్ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఇన్ ది ఎలక్షన్స్ దిస్ ఇయర్. మూడోది చూడండి, ఐ ర్యాన్ ఇన్ టు మై క్లాస్మేట్ అట్ ద బ్యాంక్ ఎస్టర్డే. నేను నిన్న బ్యాంకులో అనుకోకుండా మా క్లాస్మేట్ని కలిశాను. అతను బ్యాంకుకి వచ్చాడు. నేను వస్తానని కాదు, నేను వెళ్ళాను, అతను వస్తాడని కాదు. ఇద్దరము అనుకోకుండా కలిస్తే అది రన్ ఇంటూ, లేక పాస్ట్ టెన్స్ అయితే ఎస్టర్డే కాబట్టి ర్యాన్ ఇంటూ. ఇంపార్టెంట్ అండి, ప్రత్యేకించి ఈ ఎగ్జాంపుల్కి చాలా ఇంపార్టెంట్. ఒకరితో గట్టిగా పోటీలో ఉంటే గనక. రీల్ ఆఫ్ అడిగాడు ఈ మధ్యలో దాన్ని. రీల్ ఆఫ్ అంటే కనుక మళ్ళీ చాలామంది దీన్ని గుర్తుపెట్టుకోలేకుండా పోయింటారు. చూసింటారు చాలామందిని. నేను కూడా కొన్ని గ్రామర్ బుక్స్ చూసినప్పుడు అందులో లేదనమాట ఇది. కొంచెం మంచి స్టాండర్డ్ ఉన్న పుస్తకాల్లోనే కనపడుతుంది. రీల్ ఆఫ్ అంటే ఏదైనా ఒక పద్యాన్నో పాటనో ఎక్కడ పొల్లు పోకుండా తిరిగి అప్పచెప్పడము, ఎక్కడ తప్పు చేయకుండా తిరిగి అప్పచెప్తే రీల్ ఆఫ్ అంటారు. చూడండి, టు రిసైట్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ పాజ్. పాజ్ అంటే ఒక ఆగడం. చెప్తుంటాం, మధ్యలో గుర్తు లేకపోతే ఊ అంటాం కదా, ఆ ఊ లేకుండా సరాసరి మొత్తం చెప్పేసేసి ఊరికే అయిపోవడం, దాన్ని రీల్ ఆఫ్ అంటారు. టు రిసైట్ ఏ పోయం, ఏ సాంగ్, ఏ పారాగ్రాఫ్ ఇన్ ఏ ప్రోస్ టెక్స్ట్ వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్ ఆర్ పాజ్. పైగా చెప్పడానికి చాలా శ్రమ కూడా పడ్డం లేదు, బాగా కూల్గా చెప్పేస్తే దాన్ని రీల్ ఆఫ్ అంటారు. సెంటెన్స్ చూడండి, ద లిటిల్ బాయ్, చిన్నపిల్లాడు, అమేజ్డ్, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎలాగా? ఎప్పుడు? ఎవ్రీవన్. ఎట్లాగా? బై రీలింగ్ ఆఫ్ 50 తెలుగు పోయమ్స్, 50 తెలుగు పద్యాలు. మనకు ఒక పద్యం గుర్తుండేదే చాలా కష్టం అన్నమాట. అది ఒకటి తప్పు లేకుండా 4 లైన్లు తప్పు లేకుండా, విశ్వధా విరామ వినుర వేమ, అది కాకుండా మిగతా 3 లైన్లని తప్పు లేకుండా చెప్పడము ఈ రోజుల్లో తెలుగు విద్యార్థులకి కూడా రాదు. ఎవరో 1000 మందికి ఒక 5-6 మంది ఉంటే ఎక్కువ అన్నమాట. అట్లా ఉంది ఈరోజు. సరే, ఎందుకంటే తెలుగులో మాట్లాడడమే ఏదో చిన్నతనము, అవమానం అనుకునే దురదృష్టకర రోజుల్లో మనం ఉన్నాము కాబట్టి అట్లాగా. తల్లిదండ్రులు కూడా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తే దే థింక్ దే ఆర్ ఇన్ ద హెవెన్. తెలుగు పద్యం చెబితే కనుక మూతి ముడుచుకుంటారు, ఆ పక్కకి వెళ్తారు, చిన్నబుచ్చుకుంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనము
అట్లాగా ఈరోజు తెలుగు పద్యాలు ఎవరికి కూడా దాదాపుగా రావు. ఏదో ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు అయితే కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు గుర్తుంటాయి. బట్ దే ఆర్ నౌ ఓల్డ్ పీపుల్. సరే పోన్లేండి. ద లిటిల్ బాయ్ అమేజ్డ్ ఎవ్రీ వన్ బై రీలింగ్ ఆఫ్ ఆల్ ద 50 తెలుగు పోయమ్స్. 50 తెలుగు పద్యాలని ఒక్క చోట కూడా పొల్లు పోకుండా తిరిగి అప్పచెప్పేస్తే అతను, ఆ పిల్లవాడు అందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు అని. హీ అమేజ్డ్ దెమ్, హీ స్టన్నడ్ దెమ్ ఆల్. అట్లా రీల్ ఆఫ్, టు రిసైట్ వితౌట్ ఎనీ పాజ్. నెక్స్ట్ అండి, రన్ డౌన్ కూడా ఇంపార్టెంట్, అడగబడింది ఈ మధ్యలోనే. రన్ డౌన్ అంటే 2 అర్థాలు. ఇట్లాంటివే మీకు చాలా పనికి వచ్చేది. ఒక అర్థమే ఉండేవి టప్పని ఎవరైనా పెట్టగలుగుతారు సెంటెన్స్ని చూసి. బట్ 2 అర్థాలతో ఉన్న వాటిని మనము 2వ అర్థం తెలుసుకోకుండా పోయింటే దెబ్బతింటాం. ఒకటి చూడండి, టు ట్రేస్ ఆర్ ఫైండ్ అవుట్. రన్ డౌన్ అంటే ఇక్కడ జీ కాదు యు. రన్ డౌన్ అంటే మీకు ఏదైనా ఒక నంబర్ చెప్పారు, టెలిఫోన్ నంబర్ చెప్పారు. చెప్పి అంటే ఒక ఆయన పేరు చెప్పారు. చెప్పి ఆయన పేరు లేక ఆమె పేరు చెప్పి కొందరి పేర్లైనా చెప్పి వీళ్ళ నంబర్లన్నీ వెతకండి డైరెక్టరీలో అంటే అట్లాగా. హ్యావ్ యూ రన్ డౌన్ ద టెలిఫోన్ నంబర్స్ దట్ ఐ టోల్డ్ యూ. సెంటెన్స్ చూడండి, హ్యావ్ యూ రన్ డౌన్ ద టెలిఫోన్ నంబర్స్, హ్యావ్ యూ రన్ డౌన్ దేర్ టెలిఫోన్ నంబర్స్. నేను కొన్ని పేర్లు చెప్పానే, వాళ్ళందరి టెలిఫోన్ నంబర్లు వెతకండి అని చెప్పాను. వెతికారా మీరు అంటే హ్యావ్ యూ ఐడెంటిఫైడ్, హ్యావ్ యూ ట్రేస్డ్, హ్యావ్ యూ ఫౌండ్ అవుట్ దేర్ నంబర్స్ అని అర్థం. ఏమంటే రన్ డౌన్ అంటే. ఇంకొక అర్థం మనం అనుకోము కదా, అసలు రన్ డౌన్కి త్వరగా వెతకడం అనే మీనింగ్ వస్తుందని అనుకోము కదా మనము. అందుకే అట్లాంటివి ఇంపార్టెంట్. రన్ పరిగెత్తడానికి, టెలిఫోన్ నెంబర్ వెతకడానికి ఏం సంబంధం ఉందో మనకు అనిపించదు కదా, ఉండదు. ఇది మీనింగ్ ఉండదులే అనుకుంటాం, బట్ అదే మీనింగే. ఏమిటంటే ఏదో దానికోసం వెతకడం, గుర్తించడం, వెతికి పట్టుకోవడం. రన్ డౌన్, ఐఎమ్ రన్నింగ్ డౌన్ ద టెలిఫోన్ నంబర్స్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హూ వర్ విత్ మీ ఇన్ మై హై స్కూల్. అట్లా కాబట్టి రన్ డౌన్, టు సర్చ్, టు ఐడెంటిఫై, టు ట్రేస్. సెకండ్ది టు క్రిటిసైజ్. ఇది కూడా ఇంపార్టెంటే. మై బాస్ రన్స్ ఎవ్రీ వన్ డౌన్. మై బాస్ రన్స్ ఎవ్రీ వన్ డౌన్. రన్స్ పక్కన ఆబ్జెక్ట్ పెట్టాను, ఎవ్రీ వన్ అని. మా బాస్ అందరి మీద ఎగిరి పడుతుంటాడు అని. నిజంగా పడతాడా అంటే ఎట్లా కాదు, అందరితో కూడా కోపంగా మాట్లాడుతుంటాడు మా బాస్ అని చెప్పినట్టు ఉంది. మామూలుగా బాసెస్ అట్లనే ఉంటారు, అందుకే బాసిజం అనే మాట ఉంది. సరే, కాబట్టి మై బాస్ రన్స్ ఎవ్రీ వన్ డౌన్ అంటే అందరి మీద చిర్రుబుర్రులాడుతుంటాడు అని అర్థం. క్రిటిసైజ్ చేస్తుంటాడు, పేర్లు పెడుతుంటాడు, మందలిస్తుంటాడు మాటి మాటికి అని. సరే, 99 అయిపోయిందండి. వీఆర్ విత్ ది 100th వన్. చాలా ఇంపార్టెంట్, 4 మీనింగ్స్ దీనికి. అందుకే 100 మీకు బాగా గుర్తుంటుంది నంబర్ అని కావాలని 100 దగ్గర దీన్ని రాశాను. 100th సెంచురీ కొట్టినట్టు. సో రన్ ఆఫ్కి 4 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, మేక్ ఆర్ హెల్ప్ సమ్వన్ టు లీవ్. ఒకరు తప్పించుకుపోవడానికి మనం సహాయం చేస్తే అది రన్ ఆఫే. ఇంకొకటి, టు రీప్రొడ్యూస్ ఎస్పెషలీ ఫోటో కాపీస్. ఈఎస్పి అంటే ఎస్పెషలీ, ప్రత్యేకించి. అంటే అర్థం ఏమిటి, మీరు ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి ఒక పేపర్ ఇచ్చి దీన్ని 10 కాపీలు తీసి ఇవ్వండి అంటే అది రన్ ఆఫ్. జిరాక్స్ కాపీస్ అనకూడదు, దానికంటే మంచి టర్మ్ వచ్చి ఫోటో కాపీస్ అనాలి దాన్ని. స్పోకెన్ ఇంగ్లీష్లో ఓకే, జిరాక్స్ పేపర్స్ అనొచ్చు, కాపీస్ అనొచ్చు. మంచి ఇంగ్లీష్లో దే ఆర్ ఫోటో కాపీస్. ఓకే, అట్లా ఒక పేపర్ ఇచ్చి దాన్ని అట్లాంటిదే 10 కాపీలు తీసుకోవడం. 10 కాదు, ఎన్ని తీసుకున్నా దాన్ని రన్ ఆఫ్ అనే అంటారు. మూడవది, టు లీవ్ క్విక్లీ. ఏదో పని ఉన్నట్టుగా, నిజంగా ఉండొచ్చు లేకుండా పోయిండొచ్చు, మొత్తానికి ఏదో పని ఉన్నట్టు హడావుడిగా ఒక చోటు నుండి వెళ్ళిపోతే దాన్ని రన్ ఆఫ్ అంటారు. నాలుగవది వచ్చి నీళ్ళని వృధా చేసేది, వేస్టింగ్ వాటర్. చూడండి, రన్ ఆఫ్కి వేస్టింగ్ వాటర్కి ఎక్కడ సంబంధమో మనకు తెలియదు. అందుకే ఫ్రేజల్ వర్బ్స్ కొంచెం ఎక్కువైనా కూడా 9 వీడియోస్లో నేర్చుకుంటున్నాం మనం. ఇది 8th వన్, ఇంకొక వీడియో వస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈరోజు చెప్పే దాంతోపాటు ఇంకొక 10-12 వస్తే తర్వాత 100 మధ్య 2, ఇప్పుడు 4, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 2 ఉన్నాయి. నోస్ అబౌట్, నోస్ అరౌండ్ 2, అట్లా కౌంట్ చేసుకొని 130 దాటుతాయి.
అవన్నీ కూడా నేను చెప్పిన తర్వాత ఐ స్టిల్ కాంట్ సే ఐ హ్యావ్ టాట్ యూ ఎవ్రీథింగ్. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి చాలా ఆలోచించి ఒక 220-30 వాటిలో ఒక 130-120 వాటిని మోడరేట్ లెవెల్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని మీకు చెప్తున్నది. సరే, ఇవన్నీ బాగా నేర్చుకుంటే కూడా ఇందులో ఏ 1-2 వచ్చినా మనకు అవి గుర్తుపెట్టుకొని ఆ రోజు ఆన్సర్స్ రాసి మార్క్స్ తెచ్చుకున్నా మేలు. ఎందుకంటే ఇంగ్లీష్ పేపర్లో 1-2 మార్కులు కూడా చాలా డిసైసివ్ రోల్ ప్లే చేస్తాయి. 1-2 మార్కులు కూడా. సరే, కాబట్టి చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్కి టు మేక్ ఆర్ హెల్ప్ సంబడి టు ఎస్కేప్. మహారాష్ట్ర గవర్నమెంట్ టుడే ఈస్ ట్రయింగ్ టు రన్ ది డ్రగ్ మాఫియా ఆఫ్. అంటే ఏమి, బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమా రంగంలో డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు, ఆ వ్యాపారం చేసేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, వీళ్ళందరూ హిందీ ఫిల్మ్ యాక్టర్స్ యాక్ట్రెసెస్లలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరి బండారం బయటపడే రోజులు వచ్చినాయని తెలిసి వాళ్ళందరినీ ఆ యొక్క కేసుల నుండి, ఆ డ్రగ్ మాఫియా నుండి తప్పించేందుకు మహారాష్ట్ర గవర్నమెంటు ట్రై చేస్తుంది. వింత పరిస్థితి కదా. మామూలుగా అట్లాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని ప్రభుత్వం వెతికి మరీ పట్టుకోవాలి కదా. అట్లాంటిది ప్రభుత్వము అటువంటి వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని సైలెంట్గా అక్కడి నుంచి తప్పిచ్చేస్తోంది. వాళ్ళ కేసులని మాఫీ చేసినట్టు వాళ్ళని కేసుల్లో ఇరకనిచ్చకుండా పక్కకు పంపించేస్తుంది. గవర్నమెంట్ చేయాల్సిన పని అది కాదు, వెతికి పట్టుకోవాలి. ఇంకా అట్లా చేస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్లో రాజకీయ నాయకులకి వీళ్ళు అవసరం, వీళ్ళ సినిమాలకు, వీళ్ళ అక్రమ ఆస్తులకు రక్షణ పొలిటీషియన్స్ గెలిచినాక. పరస్పరం ఇద్దరు దే ఆర్ ఇన్ ఏ నెక్సస్, కొత్త పదం NEXUS, నెక్సస్ అంటే కనుక ఒక అంత నైతికమైనది. అంటే ఏమిటి, ఓకే మంచిదే, ఇది సమాజానికి మంచి చేస్తుంది అనేది కాకుండా చట్ట వ్యతిరేకమైన ఒక లింక్ని నెక్సస్ అని అంటారు. దెర్ ఇస్ ఎ నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ ఫిలిం యాక్టర్స్ దీస్ డేస్. సరే, కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది తప్పించుకునేందుకు. ఎక్కడి నుండి, మాఫియా కేసుల నుండి. కాబట్టి ద మహారాష్ట్ర గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు రన్ ది డ్రగ్ మాఫియా ఆఫ్. అంటే ఇట్స్ ట్రయింగ్ టు హెల్ప్ ది డ్రగ్ మాఫియా మెంబర్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పోలీస్. సరే, చాలా ఇంపార్టెంట్ బాబు, గుర్తుపెట్టుకోండి. రెండవది, టు రీప్రొడ్యూస్ ఎస్పెషల్లీ ఫోటో కాపీస్. ప్లీజ్ రన్ ఆఫ్ 10 కాపీస్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అండి తీసుకొని 10 కాపీలు చేసి ఇవ్వండి నాకు అన్నట్టు. మూడవది, టు లీవ్ క్విక్లీ. ఫస్ట్లో చెప్పాం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతే ఒక చోటు నుంచి అది అంటారు. వై డిడ్ యూ రన్ ఆఫ్ ఆఫ్టర్ ద పార్టీ? అంటే లాస్ట్ నైటో ఎస్టర్డే, లాస్ట్ వీక్ ఎప్పుడు, ఎందుకు నిన్న అంత హడావుడిగా వెళ్ళిపోయావు పార్టీ నుంచి చెప్పా పెట్టకుండా అన్నట్టు. వై డిడ్ యూ రన్ ఆఫ్, డిడ్ కాబట్టి V1 రాయాలి. వై డిడ్ యూ రన్ ఆఫ్, పరీక్షలో ఓ సింగిల్ ఎఫ్ ఇవ్వచ్చు. వై డిడ్ యూ రన్ ఆఫ్ ఆఫ్టర్ ద పార్టీ? రన్ ఆఫ్ బదులు ఓ సింగిల్ ఎఫ్తో ఒకటి, రన్ డౌన్తో ఒకటి, ర్యాన్ అబౌట్ ఒకటి, రన్ అబౌట్ ఒకటి అట్లా ఇచ్చిండొచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హడావుడిగా ఆత్రంగా పరిగెత్తిపోతే, ఒక చోటు నుండి వదిలిపెట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోతే దాన్ని రన్ ఆఫ్ అంటారు. చివరిది వేస్టింగ్ వాటర్. ఏ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రెయిన్ వాటర్, వర్షపు నీళ్లలో చాలా భాగము రన్స్ ఆఫ్ ఇంటు ద ఓషన్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్లో చాలా విలువైన వర్షపు నీరు సముద్రం పాలు అవుతుంటుంది. అంటే వృధాగా సముద్రంలో కలిసిపోతుంటుంది అని రన్ ఆఫ్ అంటే. వై ఆర్ రన్నింగ్ ఆఫ్ ద వాటర్? డోంట్ యూ నో ద వాల్యూ ఆఫ్ వాటర్? ఎందుకు నీళ్ళు అలా వృధా చేస్తారు? వాటి విలువ మీకు తెలియదా లేక తెలుసా అన్నట్టుగా. డోంట్ రన్ ఆఫ్ వాటర్, దే ఆర్ ప్రెషస్ ఆర్ ఇట్ ఈజ్ ప్రెషస్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 101. రన్ అవుట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్. 2 మీనింగ్స్. ఒకటేమో ఏదైనా ఒక కంపెనీ ఇచ్చిన ఆఫర్ అయినా, లేక ఒక ఆపర్చునిటీ అయినా, కొంతవరకు ఎగ్జిస్ట్ అయ్యే ఒక స్కీమ్ అయినా ఆ టైం తర్వాత అయిపోతుంది దాని పని. ఇప్పుడు పనికి ఆహార పథకము ఉంది కదా, అది 100 రోజులే.
101 లేదు, ఇంకా 100 రోజులు పని చేయాలి, 100 రోజులకు డబ్బులు తీసుకోవచ్చు. అట్లా దాని పరిమితి, కాల పరిమితి 100 రోజులే. ఆఫ్టర్ దట్ ఇట్ ఎక్స్పైర్స్, ఇట్ రన్స్ అవుట్. అట్లాగా ఒక స్కీమ్ ఉంది, ఒక ఆఫర్ ఉంది, ఏదో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఉంది, ఏదో వస్తువు, అది ప్రతి ఏడాది పొడుగునా ఏమి ఉండదు. సో 2 months, 1 month, 10 days అట్లా ఉంటుంది. అట్లాగా ఏదో ఒక పెద్ద గోద్రేజ్ బీరువాని కొనుక్కుంటే ఒక వాటర్ ఫిల్టర్ ఇస్తారు. ఏదో ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్, ఒక 5 liters ఇంకా పెద్దది ప్రెషర్ కుక్కర్ కొనుక్కుంటే ఏదో ఒక మిక్సీ జార్ ఇస్తారు. ఇట్లాంటివి ఉంటాయి కదా ఆఫర్స్ కదా. అట్లాంటివి ఆఫర్స్ అన్నీ కూడా ఆ టైం అయినాక అయిపోతాయి అని చెప్పాలనుకుంటే వాడచ్చు. ఇంకొకటి వచ్చి ఫాల్ షార్ట్ ఆఫ్, ఎంత ఉండాలో అంత లేదు, అది కూడా షార్టేజ్ కూడా చెప్పొచ్చు. ముందుగా ఫస్ట్ ఎగ్జాంపుల్, లెట్ us ప్లేస్ ఎన్ ఆర్డర్ బిఫోర్ ది ఆఫర్ రన్స్ అవుట్. ఈ ఆఫర్ కాల పరిమితి అయిపోయేలోగా మనం ఈ ఆఫర్కి అప్లై చేద్దాము. ఎగ్జామినేషన్ డేట్ అయిపోతుంది, ఆ తర్వాత చేసుకోవడానికి ఉండదు. సో అందుకే అంటాం చూడండి, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ప్లీజ్ అప్లై టుడే. క్విజెస్ చూస్తుంటారు మీరు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అంటుంటారు కొన్ని ప్రోగ్రామ్స్లో. టిక్ 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 సౌండ్ వస్తుంటుంది, మధ్యలో గుర్తు చేస్తారు యువర్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అని. ఆర్ ది క్లాక్ ఈజ్ టికింగ్ అవుట్ అంటే అది గంట, సెకండ్ గడిచిపోతే నిమిషం పోతే గంట, ఇట్లా. కాబట్టి టికింగ్ అవుట్ అన్నా రన్ అవుట్ అన్నా గడిచిపోతుంది అని అర్థం. సో లెట్ us ప్లేస్ ఎన్ ఆర్డర్ బిఫోర్ ది ఆఫర్ రన్స్ అవుట్ ఆర్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఆర్ ఎక్స్పైర్స్. సెకండ్, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ క్విల్ట్స్ లాస్ట్ నైట్. గత రాత్రి చలి పెట్టింది నాకు ఎక్కువగా, కప్పుకోవడానికి దుప్పటి లేదు. 3 దుప్పట్లు ఉంటే అందులో ఒకటి చిరిగిపోయి ఉంటే ఇంకా బాగున్న 2 మా అమ్మ ఒకటి, మా నాన్నగారు ఒకటి కప్పుకుంది, నాకు లేదు. ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఎ క్విల్ట్ లాస్ట్ నైట్. రాత్రి దుప్పటి లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను, అంటే దుప్పటి షార్టేజ్ అయ్యింది. 3కి 3 ఉంటే నో షార్టేజ్, 3 ఉన్నాయి కానీ ఒకటి పూర్తిగా కప్పుకొని కూడా పనికి రాదు, అది అన్ని చిల్లులు పడింది. 2 బాగున్నాయి, సో దే హ్యావ్ టేకన్ ఈచ్. నాకు లేదు, కాబట్టి ఇప్పుడు అనుకోండి అట్లా ఐ ర్యాన్ అవుట్ ఆఫ్. కేవలం దుప్పటి గుడ్డలే కాదు, మనకు రావాల్సిన ఐడియా రాకపోయినా చెప్పొచ్చు. ఆ రోజు నేను ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్, నాకు ఏమి తట్టలే, ఏమి తోచలే ఆ టైంలో అంటే ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ఐడియాస్. క్రికెట్లో వాడతారు, ద బ్యాట్స్మెన్ వెంట్ రన్ అవుట్ ఆర్ ర్యాన్ అవుట్. రన్ అవుట్ అంటే క్రీజ్ చేరుకోవాలి, ఎంత గ్యాప్లో పోయాడంటే కేవలం ఒక 1 or 2 inches గ్యాప్తో అతను క్రీజ్ బయట ఉండిపోయాడు, బంత్ వచ్చి వికెట్లను తగిలింది, రన్ అవుట్ అయ్యాడు. మీకు తెలుసు మన వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని న్యూజిలాండ్ మ్యాచ్లో రన్ అవుట్ కాకుండా పోయింటే మ్యాచ్ ఇంకో రకంగా ఉండిండేది, కానీ రన్ అవుట్ అయ్యాడు. గ్యాప్ తెలుసా, ఆల్మోస్ట్ మనము దీన్ని ఇంత తక్కువ గ్యాప్లో అవుట్ అయ్యాడు ఏమిటబ్బా అని చాలా లక్షల మంది, చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది కంటే ఎక్కువ మంది, ఇంకా చాలామందే బాధపడి ఉంటారు. ఎందుకంటే ఎంఎస్ ధోని మ్యాచ్లు మలుపు తిప్పేంతటి బ్యాట్స్మెన్, ఎస్పెషల్ లాస్ట్ ఓవర్స్లో. స్లాగ్ ఓవర్స్ అంటాం వాటిని, ఆర్ డెత్ ఓవర్స్ అంటారు. వాటిలో మ్యాచ్ని అనూహ్యంగా మలుపు తిప్పేస్తాడు అతను. అటువంటి వ్యక్తి రన్ అవుట్ కావడంతో ఆశలు కుప్పకూలిపోయినాయి మన టీంకి. అఫ్ కోర్స్ క్వాలిఫై కాలేకపోయినా, వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అట్లా హీ ర్యాన్ అవుట్ ఇన్ ది ఫైనల్ ఎన్కౌంటర్. వై? హీ ఫెల్ షార్ట్ ఆఫ్ ద క్రీజ్. అట్లా. నెక్స్ట్ వన్, రన్ ఆన్ అంటే టు కంటిన్యూ వితౌట్ స్టాప్ లేదా ప్రీ ఆక్యుపైడ్. చూడండి, ఏదైనా ఒక వ్యవహారం, ప్రత్యేకించి ఒక సీరియల్ లాంటిది, ఇందాక చెప్పిన స్కీమ్ ఒకటి ఆగకుండా అట్లే కొనసాగుతూ ఉంటే మీరు రన్ ఆన్ అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ పరిగెత్తుతూనే ఉన్నట్టు, నడుస్తూనే ఉన్నట్టు ఉంటే రన్ ఆన్. ఇంకోటి వచ్చి అనమాట ప్రీ ఆక్యుపైడ్ అన్నాను, ఇది ఒకటో మీనింగ్, ఇది రెండవది. ప్రీ ఆక్యుపైడ్ అంటే మనసులో వేరే థాట్ ఏదో ఉంటుంది, అప్పుడు ఇంకోరు వచ్చి ఏదైనా ఒక మాట అంటే మనకు వినపడుతుంది కానీ మన దృష్టి దాని మీద లేదు, మన దృష్టి వేరే దాని మీద ఉంది, అప్పుడు ప్రీ ఆక్యుపైడ్ అంటారు. మీరు ఎవరి కోసమో చూస్తున్నారు ఒక ఫంక్షన్లో, ఇంతలో వేరే వాళ్ళు వచ్చి మేము పలకరించారు,
మీరు వాళ్ళని చూసి ఊరికే మొక్కుబడిగా హలో హలో అంటారు, కానీ మీ దృష్టి అక్కడ లేదు, వాళ్ళ మీద లేదు, వాళ్ళ మాటల మీద లేదు, మీ దృష్టి వేరే వాళ్ళ మీద ఉంది. ఎవరు? మీ ఫాదర్ రావాలి, మీ మదర్ రావాలి, మీ ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళ మీద ఉంది. సో వై ఆర్ యూ సో ప్రీ ఆక్యుపైడ్ అన్నట్టు. ప్రీ ఆక్యుపైడ్, వేరే దానితో మనసు ఆక్యుపై ఉండేది. సరే చూడండి, ఫస్ట్ ద సీరియల్ ర్యాన్ ఆన్ ఫర్ ఇయర్స్. కొన్ని సీరియల్స్ తెలుగులో ఆర్ ఈవెన్ కన్నడలో అనేక భాషల్లో అవి ఎప్పుడైపోతాయో తెలియదు అన్నమాట, వస్తూనే ఉంటాయి. వాటిని చూడడం మొదలుపెట్టిన వాళ్ళు చచ్చిపోయింటారు ఈ పాటికి అన్నమాట, అయినా సీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఎక్స్టెన్షన్ అట్లా కొన్ని ఉన్నాయి చూడండి తెలుగు, కొన్ని సీరియల్స్ ఉన్నాయి, నేను పేరు చెప్పడం లేదు, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. బట్ సమ్ సీరియల్స్ రన్ ఆన్ ఫర్ ఇయర్స్. సెకండ్, మై థాట్స్ ఆర్ రన్నింగ్ టూ మచ్ ఆన్ డెత్ నవడేస్. అంటే ఏదైనా ఒక అంశంతో మన మెదడు నిండిపోయి ఉంటే దాన్ని కూడా ప్రీ ఆక్యుపైడ్ అంటారు, దాన్ని కూడా రన్ ఆన్ అని చెప్పొచ్చు. ఏం రాశాను సెంటెన్సు? నా ఆలోచనలు, మై థాట్స్ ఆర్ రన్నింగ్ టూ మచ్, అంటే మరి ఎక్కువగా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాయి. వాట్ ఈజ్ దట్ ఆస్పెక్ట్, వాట్ ఈజ్ దట్ థీమ్? అదంటే డెత్, అంటే మృత్యువు గురించి నా ఆలోచనలు ఎక్కువగా ఈ మధ్య అట్లా ఆ మృత్యువు మీదనే నా ఆలోచనలు కూడా ఈరోజు స్టాండ్ అయి ఉన్నాయి. ఎక్కువ భాగం నా ఆలోచనల్లో దానికే పోతుంది అని. ఏదైనా ఒక అంశంతో మీ మనసు అంతా కూడా నిండిపోయి ఉంటే దాన్ని రన్ ఆన్ అని చెప్పొచ్చు. ఎవరికైనా ల్యాండ్ కొనుక్కోవాలి, లేక పెద్ద ఇల్లు కట్టించుకోవాలి, ఒక లేటెస్ట్ మార్కెట్లోకి వచ్చిన కారు కొనుక్కోవాలి, ఇవే ఆలోచనలు అనుకోండి. లేక ఫారిన్ వెళ్ళాలి, ఇదే ఆలోచనలే అనుకోండి. అదే ఆలోచనతో వాళ్ళు రోజులు గడిపేస్తుంటే అట్లా చెప్పొచ్చు. ఏమని? హిస్ థాట్స్ ఆర్ రన్నింగ్ టూ మచ్ ఆన్ బయింగ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఆర్ రన్నింగ్ టూ మచ్ నవడేస్ ఆన్ అని చెప్పి గోయింగ్ టు ఏ ఫారిన్ కంట్రీ, ఆర్ బిల్డింగ్ ఏ మ్యాన్షన్. ఇట్లాగా ఈ దేన్ని మన మెదడు పట్టుకొనే ఉంటుందో ఎప్పుడు దాన్ని రన్ ఆన్తో చెప్పొచ్చు. అట్లాగా. నౌ సెకండ్, అంటే వీఆర్ కమింగ్ టు ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. స్క్రాప్ త్రూ అంటే ముందు చెప్పాను చూడండి, పుల్ త్రూ అని చాలా దగ్గరగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒకటే. స్క్రాప్ త్రూ, పుల్ త్రూ అంటే అత్యంత చివరి దాకా వచ్చి చేజారిపోయింది అనుకున్నది కాస్త దొరకడం. అందుకు చెప్పాను అప్పుడు, చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి అని చెప్పేశాను. ఈజీగా ఏమి గెలవలే, సులభంగా ఏమి దక్కలే, ఎంతో పోరాడితే తప్ప చివరి నిమిషంలో మనకు దక్కిన దాన్ని స్క్రాప్ త్రూ అంటారు. టు సక్సీడ్ విత్ గ్రేట్ డిఫికల్టీ, పెద్ద కష్టంతోనే ఒకదాన్ని సాధించుకుంటే స్క్రాప్ త్రూ. సెంటెన్స్ చూడండి, హౌ ఐ మేనేజ్ టు స్క్రాప్ త్రూ ది ఎగ్జామ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. ఈ పరీక్షలో నేను ఎలా గట్టెక్కానో నాకు ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది అని. అట్లాంటి ఎగ్జామ్ అది. దాంట్లో నాబోటి వాడు పాస్ కావడం అనేది అసలు నాకే మిస్టరీగా ఉంది అని. నాకేమి చాలా ఎక్కువ మార్కులు రాలే పాస్ కావడానికి ఎంత రావాలనో అంతనే వచ్చినాయి. పాయింట్స్లో డిఫరెన్స్ ఉండినా కూడా నేను ఫెయిల్ అయి ఉండేవాడిని. కాబట్టి ఐ డోంట్ నో హౌ ఐ మేనేజ్ టు స్క్రాప్ త్రూ దిస్ ఎగ్జామ్ బికాస్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. అట్లా స్క్రాప్ త్రూ, సక్సీడ్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సీ త్రూ, వన్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ వన్. సీ త్రూ అంటే ఒక దాని గుండా చూసేది కాదు, అది ఫ్రేజల్ వర్బ్ కాదు, మామూలు వర్బ్ అది. ఫ్రేజల్ వర్బ్గా రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు ఫినిష్ సంథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక దానిలో ఉండి గట్టెక్కడము. రెండు టు డిటెక్ట్ అంటే అర్థం ఏమిటి? ఒకరు మనకు వ్యతిరేకంగా చేస్తుండే పనులని మనం ముందే తెలుసుకుంటే కూడా వీ కెన్ సే సీ త్రూ. రెండు ఇంపార్టెంటే. ఒకటేమో ఇక్కడ కొన్ని కష్టాలు ఎదురైనా కూడా ఒక దాంట్లోంచి బయటపడ్డము. ఇంకోటి వచ్చి మనకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తున్నారా, మాట్లాడుకుంటున్నారా అనే దాన్ని మనము ముందే తెలుసుకోగలిగితే, పసికట్టగలిగితే సీ త్రూ. ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ ప్లీడెడ్ విత్ ద డిటెక్టివ్ టు సీ హిమ్ త్రూ. అతను ఒక నేర పరిశోధకుడు డిటెక్టివ్ని బ్రతిమాలుకున్నాడు,
మీరు ఎలాగైనా మీరు ఇక్కడే ఉండి నన్ను ఈ గండం నుండి గట్టెక్కించాలా, ప్లీజ్ సీ మీ త్రూ అంటే కనుక నన్ను ఈ సమస్య నుండి గట్టెక్కించు, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు, ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని అర్థం. ఇది ఒక నవలలో ఉండే సెంటెన్స్, అట్లే తీసుకున్నాను నేను. ది హౌండ్ ఆఫ్ భాస్కర్ విల్ అని షెర్లాక్ హోమ్స్ మీద రాసిన ఒక నవల అది. అందులో హెన్రీ భాస్కర్ విల్ అనే ఒక క్యారెక్టరు షెర్లాక్ హోమ్స్ని అటనే డాక్టర్ వాట్సన్ని అడుగుతుందన్నమాట. అంటే అడుగుతాడు, దయచేసి నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించండి. అప్పుడు ఇదే మాటే వాడతాడు, ప్లీజ్ సీ మీ త్రూ, నన్ను గట్టెక్కించు అని. ఇంకొకటి వచ్చి ఐ కుడ్ నాట్ సీ త్రూ దేర్ క్లవర్ ప్లాన్ అగెనెస్ట్ మీ. వాళ్ళు నాకు వ్యతిరేకంగా పందిన ఒక తెలివైన కుట్రని నేను ముందే పసికట్టలేకపోయాను. నెగటివ్, ఐ కుడ్ నాట్. పసికట్టగలిగింటే ఐ సా త్రూ పాస్ట్ టెన్స్, ఆర్ ఐ కుడ్ సీ త్రూ. తెలుసుకోగలిగాను, జాగ్రత్త పడ్డాను. పడలేదు, అది కూడా దాన్ని మోసం చేశారు. వీళ్ళు చెయ్యరులే మోసం అనుకున్నాను, వాళ్ళే చేశారనుకోండి. ఎందుకు, నేను తెలుసుకోలేకపోయాను వాళ్ళు మోసం చేస్తారు అని. ఐ కుడ్ నాట్ సీ త్రూ దేర్ క్లవర్ ప్లాన్స్. వాళ్ళు ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు దాన్ని చేస్తున్నారు. దట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. సో ఐ కుడ్ నాట్ సీ త్రూ ద టూ పీపుల్స్ గేమ్ ప్లాన్. ఓకే, కాబట్టి అట్లా పసికట్టగలగడము. సెటప్, మనకు సెటప్ అనే దానికి ఒక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము అనే మీనింగ్ తెలిసి ఉంటుంది. అది కూడా ఫ్రేజల్ వర్బే. ఐ వాంట్ టు సెటప్ ఏ న్యూ షాప్ ఇన్ ద టౌన్ చెప్పొచ్చు. అది ఈజీ, మీరు చెప్పగలుగుతారు దాన్ని. అది కాక రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు అరేంజ్ ఎన్ అపాయింట్మెంట్ ఆర్ ఏ మీటింగ్ విత్ సమ్ డాక్టర్, విత్ సమ్ అఫిషియల్. ఇంకోటి వచ్చి టు ఫాల్స్లీ ఇంక్రిమినేట్ ఏ పర్సన్. ఈ రెండు కొంచెం అర్థం చేసుకోండి. ఒకటేమో మొదలు పెట్టడం, అంటే స్టార్టప్ ఉంది కదా, గవర్నమెంట్ స్కీమ్ స్టార్టప్ ఇండియా అట్లా. సెటప్ అంటే ఒక బ్రాంచ్ని, ఒక షాప్ని, దుకాణాన్ని మొదలు పెట్టుట, వ్యాపారాన్ని ప్రారంభించుట, వెంచర్ని బిగిన్ చేయుట. సెటప్ ఏ బిజినెస్. బిజినెస్సే కాదు, ఏదో మనకంటూ ఒక స్థానాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నా కూడా సెటప్ అనొచ్చు. ఇంకొకటి వచ్చి టు అరేంజ్ ఆర్ అపాయింట్మెంట్ ఆర్ ఎ మీటింగ్ విత్ సంబడి. ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ సెటప్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ ఇన్ ద ఈవినింగ్ టుడే. మీరు చెప్పొచ్చు, మీ అమ్మకో నాన్నకో చెప్పొచ్చు, నాన్న ఈరోజు మనకు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది అంటే మనము ఆయన్ని కలవాలి, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు మనకు, మనం ఆ టైంకి వెళ్ళాలా. వీ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్, వీ హ్యావ్ సెటప్ ఎన్ అపాయింట్మెంట్ అంటే వీ హ్యావ్ టేకన్ అని అర్థం. వీ హ్యావ్ టేకన్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ అన్నా ఒకటే, వీ హ్యావ్ సెటప్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్, సో వీ హ్యావ్ టు మీట్ హిమ్. రెండో మీనింగ్, ఎవరినైనా మోసం చేసి ఒక దాంట్లోకి ఇరికిస్తే దాన్ని కూడా చెప్పొచ్చు. అందుకే చూడండి, హీ ఈజ్ ఇన్నోసెంట్, అతను అమాయకుడు, ఎవరో అతన్ని ఈ కేసులో ఇరికించారు. సంబడి సెట్ హిమ్ అప్, ఆబ్జెక్ట్ ఇది, సెట్ అప్. సంబడి సెట్ హిమ్ అప్, అదర్వైజ్ హీ ఈజ్ ఇన్నోసెంట్. అతనేమి కల్ప్రిట్ కాదు, నేరస్తుడు కాదు, అమాయకుడు, అతను ఇరికించారు ఇంకోటి ప్లేస్లో అనమాట. రైట్. లాస్ట్ అండి, ఈ మధ్య వచ్చింది ఇది. స్కేల్ బ్యాక్ అన్నా ఒకటే, స్కేల్ డౌన్ అన్నా ఒకటే, రెండు మీనింగ్స్ ఒకటే. అంటే చూడండి, టూ ఫ్రేజల్ వర్బ్స్ విత్ వన్. స్కేల్ బ్యాక్ అన్నా స్కేల్ డౌన్ అన్నా పెట్టుకున్న లక్ష్యాన్ని కొంచెం తగ్గించుకోవడం. అంటే ఈ ఏడాది మనము ఇలా అనుకోండి, 10,000 మెట్రిక్ టన్నుల ఐరన్ని ఎగుమతి చేయాలా అని పెట్టుకుంటే ఒక కంపెనీ 10,000 మెట్రిక్ టన్నులు, కొంచెం పరిస్థితులు అనుకూలించకపోతే దాన్ని 9,000కు చేసుకున్నారు తగ్గించుకున్నారు అనుకోండి, లేక 7,000కు తగ్గించుకున్నారు అనుకోండి. ది కంపెనీ హ్యాజ్ స్కేల్డ్ డౌన్, స్కేల్డ్ బ్యాక్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్. తన ఎగుమతి లక్ష్యాన్ని ఆ కంపెనీ కొంచెం తగ్గించుకున్నది, బికాస్ చుట్టూ పరిస్థితులు బాగాలేవు కాబట్టి. అట్లా స్కేల్ డౌన్. ఆపోజిట్ స్కేల్ అప్. నో సెంటెన్స్ చూడండి, మీనింగ్ ముందుగా చూడండి. టు మేక్ సంథింగ్ స్మాలర్ దాన్ వాట్ వాజ్ ఒరిజినలీ ప్లానెడ్. ముందు అనుకున్న నిర్ధారిత లక్ష్యాన్ని కుదించుకొనుట. తెలుగులో నిర్ధారిత, ప్రీవియస్లీ ప్లాన్డ్ లక్ష్యాన్ని కుదించుకొనుట, మేకింగ్ స్మాల్ అట్లా. కాబట్టి ముందు పెట్టి లక్ష్యం
10 అయితే దాన్ని 7 చేసుకోవడం, 5 అయితే దాన్ని 3 చేసుకోవడం. అట్లాగా ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పొచ్చు, చూడు ఈసారి ఎగ్జామ్లో 100కు 100 రావాలని చెప్పి. 100కు 100 నా చేత కాదు అట్లా ఇట్లా అంటే పోనీ 95 లాస్ట్. సరే, అర్థం ఏంటి ఇప్పుడు? యువర్ పేరెంట్స్ హ్యావ్ స్కేల్డ్ డౌన్ 5 మార్క్స్ అట్లా. కాబట్టి ఓయింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ అవుట్ బ్రేక్ అంటే వ్యాపించిన కారణంగా, బ్రేక్అవుట్ అన్నా తిప్పేస్తే అవుట్ బ్రేక్. ఓయింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ది కోవిడ్ అవుట్ బ్రేక్ ది కంపెనీ హ్యాజ్ స్కేల్డ్ బ్యాక్ ఆర్ డౌన్ ది టార్గెట్. తన లక్ష్యాన్ని కంపెనీ కుదించుకున్నది. బికాస్ వైరస్ కారణంగా చాలా దెబ్బతినింది కాబట్టి వరల్డ్ ఎకానమీ అంత ఉత్పత్తి చేయలేము మనమని తగ్గించుకున్నది. అట్లా స్కేల్డ్ బ్యాక్, స్కేల్ డౌన్ అంటే రెడ్యూస్ వన్స్ టార్గెట్, రెడ్యూస్ వన్స్ ప్రీ అరేంజ్డ్ ఒరిజినల్లీ ప్లానెడ్ టార్గెట్స్ ఆర్ ఎయిమ్. ఈ 12 అంటే ఈరోజు 106 అయినాయి. చెయ్యబోయేది చిట్ట చివరి వీడియో 9th one. అప్పటిదాకా ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఎ గ్రేట్ టైం.